కేంద్రం ప్రత్యేక దృష్టి పెడితేనే ఆంధ్రప్రదేశ్ ఎక్కువ అభివృద్ధి చెందుతుందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. విభజన వల్ల ఏపీకి జరిగిన అన్యాయాన్ని సరిదిద్ది మేలు చేయాలనేదే తమ ఉద్దేశమని చెప్పారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి రోజు నుంచే ఆంధ్రప్రదేశ్కు సాయం చేస్తున్నామని తెలిపారు. పోలవరం ఆర్డినెన్స్, విద్య, వైద్య సంస్థల ఏర్పాటు ఇందులో భాగమని వివరించారు. దశాబ్దాలుగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయని నేతలు తమను విమర్శించడం తగదని మండిపడ్డారు. నేను ఒక ప్రశ్న స్ట్రైట్గా అడగదలుచుకున్న పత్రికా మిత్రులను కూడా దేశం అంతా రాష్ట్రంలో ఉండే తెలుగు వాళ్ళు, తెలంగాణలో, ఆంధ్రలో ఉండే వాళ్ళు అందరూ కూడా ఆలోచించాల్సి ఉంది, చర్చించాల్సి ఉంది. చర్చకు భయపడే ప్రసక్తే లేదు. చర్చించాలి. ప్రతి పనిలో, ప్రతి సందులో, ప్రతి గొంతులో ఈ విషయంపై చర్చించాల్సి ఉంది. ప్రత్యేక హోదా నీ చట్టంలో ఎందుకు చేర్చలేదు? పదే పదే ప్రశ్న అడుగుతున్నాను నేను. ఎవడు ఒక్కటి సమాధానం చెప్పడం లేదు. అది ఎందుకంటే ఇప్పుడు అంటారు చట్టంలో చేర్చలేదని. అంటే ఎందుకు చెప్పలేదంటే మాడకుండా రామచంద్రరావు గారు చట్టం తెచ్చాడు. మళ్ళా నేను చెప్తాను కదా, పట్టుదలగా ఉన్నాడు అతను. ఏమని ప్రత్యేక హోదా ఇవ్వాలని నేను అడిగిన దాన్ని కోరుతూ ఆయన ప్రత్యేక హోదా చట్టం తెచ్చాడు రాజ్యసభలో. ఆ చట్టంలో పెట్టాల్సిన అవసరం లేదని వాళ్ళు చెప్తున్నారు. మరి చట్టం తీసుకొచ్చారు. దీనికి సమాధానం ఏంటయ్యా అంటే చెప్పరు. తర్వాత పోలవరం పైన అన్ని అడ్డంకులు తొలగిస్తూ ఉన్నారు. మీరు అధికారంలోకి దిగిపోయిన దాకా, ప్రజలు మిమ్మల్ని తొలగించిన దాకా అడ్డంకులు ఎందుకు తొలగించలేదు? సమాధానం లేదు. ప్రజలు మిమ్మల్ని తొలగించేంత వరకు మీరు అడ్డంకులు తొలగించలేదు. మేము వచ్చిన మొదటి రోజే అడ్డంకులు తొలగించే ప్రయత్నం చేశాం. కేబినెట్ తీర్మానం చేసింది, ఆర్డినెన్స్ జారీ చేసింది. నా గడ్డి బొమ్మలు తగలబెట్టారు ఇక్కడ. అప్పుడు మీరందరూ ఏం చేస్తున్నారు? పోరాట యోధులు, ఇప్పుడు ఆరాట యోధులు అందరూ. ఒక జాతీయ నాయకుడిని గడ్డి బొమ్మలు తగలబెడుతూ ఉంటే వీళ్ళందరూ ఏం చేస్తున్నారని అడుగుతున్నాను నేను. ఖండించారా? తెలంగాణనేమో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అమ్మ వరం అని చెప్పి, ఆంధ్రదేమో బీజేపీ వలన ఇదంతా అయింది అని చెప్పి అక్కడ బీజేపీ కార్యాలయంపై దాడి చేస్తుంటే అక్కడున్న కాంగ్రెస్ వాదులు ఇప్పుడు ఈ ఆరాటం, పోరాటం పేరుతో ఆరాట పడుతున్న నాయకులు అందరూ కనీసం ఎందుకు నోరు మెదపలేదు? సమాధానం లేదు దానికి. ఎందుకు ఈ నేపథ్యం చెప్తున్నానంటే కొంతమంది అతిగా మాడుతున్నారు. విషయాలు తెలవక కొందరు, తెలిసి తెలవక కొందరు. సమ్ ఆర్ మిస్లెడ్ అండ్ సమ్ ఆర్ మిస్లీడింగ్. అందుకని చెప్పాల్సి వస్తుంది. నిర్మోహటంగా ఈ విషయం పైన ఈ సవాళ్లకు సమాధానం చెప్పమని కోరుతున్నాను. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలవరం విషయంలో ఆలస్యం జరిగిందని మాట్లాడుతున్నారు. వాళ్ళని కూడా నేను కోరుతున్నా. పోలవరం 1981లో ప్రారంభమైంది. 81లో అదొక 19 సంవత్సరాలు, ఇదొక 16 సంవత్సరాలు, 35 సంవత్సరాలు అయింది. 35 సంవత్సరాలు మేము ఇది చేసాం. మీరు 2 ఏళ్లలో 850 కోట్లే ఇచ్చారు అని విమర్శిస్తున్నారు. ఏం చేశారు మీరు? త్వరితగతిన పూర్తి చేయాలని. అరే నువ్వు చేసింది ఏందయ్యా? ముందు సమాధానం చెప్పంటే సమాధానం లేదు. ఈ ప్రభుత్వం నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు, దీనికి అయ్యే ఖర్చు 100కి 100 రూపాయలు కేంద్రం భరిస్తుంది. దీన్ని త్వరితగతిన నిర్మాణం చేయడం కోసం రాష్ట్రం మేము చేస్తూ ఉండదు కానీ రాష్ట్రానికి ఇచ్చేసింది. రెండవది, రాష్ట్ర యొక్క అభివృద్ధి. రాష్ట్ర అభివృద్ధి ఎలా సాధ్యం అవుతుంది? కొంతమంది వాదన కేవలం ప్రత్యేక హోదాతోనే సాధ్యం అవుతుందని. ప్రత్యేక హోదా వలన కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి, అది నిర్వాదాంశం. నేను ఎప్పుడు చెప్పలేదు. దాన్ని కొంతమంది హెడ్డింగులు, రాజకీయ పత్రికలు కూడా కొన్ని రాజకీయ పార్టీలకు వాళ్ళకు అనుకూలంగా ఉన్నాయి. వాళ్ళకి కావాల్సిన రాజకీయ హెడ్డింగులను బట్టి రిపోర్టర్ ఏం రాసినా, వాళ్ళకు ఉండే అక్కడ సపోర్టర్ ఏం చెప్పినా, బయట ఉండే ప్రాంప్టరు హెడ్డింగులు పెట్టి దీనివల్ల ఒడగూడే ప్రయోజనం లేదని వెంకయ్యనాయుడు చెప్పాడు. లేనప్పుడు అప్పుడు ఎందుకు అడిగాడు? నాకు కూడా కొంత అనుభవం ఉంది. ఆ హెడ్డింగులు పెట్టిన వాళ్ళకి అంత అనుభవం లేకపోయినా నాకు కూడా కొద్ది హెడ్ ఉంది. నా లైన్ నాకుంది. ప్రత్యేక హోదా వలన కొంత మేలు జరుగుతుంది, అనుమానం లేదు. మరి ఎందుకు ఇవ్వలేదు? 14వ ఆర్థిక సంఘం ఉందని మీకు తెలవదా? 14వ ఆర్థిక సంఘం అప్పటికే ఉంది కదా అని అది కూడా ప్రజలను తప్పు పట్టిస్తున్నారు. 14వ ఆర్థిక సంఘం దరిమిలా అది సిఫారసు ఇచ్చింది. 14వ ఆర్థిక సంఘాన్ని పార్లమెంట్ ఆమోదించింది. 14వ ఆర్థిక సంఘం ఏం చెప్పిందంటే కొండ ప్రాంతాలు, సరిహద్దు ప్రాంతాలు ఉన్న రాష్ట్రాలు తప్పితే మిగతా రాష్ట్రాల్లో ఒక రాష్ట్రానికి ఇంకో రాష్ట్రానికి మధ్య నిధులు బదలాయింపు విషయంలో ఎలాంటి వివక్షత చూపించడానికి వీలు లేదని చెప్పింది. ఇంగ్లీష్లో ఉంది, జెట్టి గారు చెప్పారు. నేను దాన్ని వివరంగా చెప్పడలే. సో ఆ పరిస్థితిని చూసుకొని మేము దానిపైన తర్జన భర్జనలు మొదలుపెట్టాం. సంవత్సరం 6 నెలల పాటు దీనిపైన తర్జన భర్జనలు జరుగుతూనే ఉన్నాయి. అది చెప్పినా ఇవ్వాల్సిందే అనేది నా వాదం. ఇవ్వడానికి వీలు లేదనేది అధికారుల వాదం.
దీనిపైన ఆర్థిక మంత్రి, నేను, మా ప్రధానమంత్రి స్థాయిలో చర్చించుకోవడం, మన నీతి ఆయోగ్తో మాట్లాడడం, చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడడం, అనేక తర్జన భర్జన చేసిన తర్వాత ఆఖరి రోజు ఈరోజు చెప్తున్న అర్ధరాత్రి ఎందుకంటే విస్తృతంగా లోతుగా పోయాం కాబట్టి 6 రోజులు మళ్ళా మధ్యలో తర్జన భర్జన చేసిన తర్వాత అధికారులు ఖరాఖండిగా చెప్పారు, సార్ ఇది ఇచ్చే అవకాశం లేదని. ఇచ్చే అవకాశం లేదు, ఇస్తే ఈ పరిణామాలు ఉంటాయి, అది మనం ఆర్థిక సంఘం సిఫార్సులకు వ్యతిరేకమని. ప్రత్యేక హోదా వస్తే కొన్ని పరిమితులు ఉన్నాయి, రాగానే అన్నీ అయిపోతాయా? కొందరు చెప్తున్నారు అది ఎగ్జామ్ మినహాయింపులు ఇస్తారా, ఈ మినహాయింపులు ఇస్తారని. రేపు జీఎస్టీ వస్తే 1వ తారీఖు తర్వాత గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ వస్తే ఎవరికి అలాంటి తేడాలు మినహాయింపులు ఇవ్వడానికి అవకాశం లేదు. అందరికీ తెలిసిన సత్యమే. మభ్యపెట్టి మేము కూడా చేసేసి ఓకే అని ఏప్రిల్ 1 నుంచి తీస్తారని మమ్మల్ని ఏం చేయమంటారంటే ఎవరు చేయగలిగింది లేదు. అలా కాకుండా ప్రజలకు మేలు జరగాలంటే దానికి మార్గం ఏందని చెప్పి ఆలోచించి మొదటి రోజు నుంచే, ప్లీజ్ మార్క్ మై వర్డ్స్, ఫస్ట్ డే పోలవరం, ఆ తర్వాత మొదటి సంవత్సరంలోనే ఐఐటీలు, ట్రిపుల్ ఐటీలు, ఐఎస్ఆర్లు, ఎన్ఐటీలు, ఐఐఎంలు, ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్లు, ఇలా వరుసగా ఒకదాని తర్వాత ఒకదాన్ని సంస్థలన్నింటినీ కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టేందుకు, ఆ ప్రాంత ప్రజలకు కూడా విద్య, ఉద్యోగ అభివృద్ధిలో భాగస్వామ్యం కలిగేందుకు, వైద్య సౌకర్యాలు కలిపేందుకు ఇవేవి ప్రత్యేక హోదా వలన రావు. ఇంకెవరన్నా పెద్ద విజ్ఞానవంతులు ఉంటే దయచేసి వాళ్ళు చెప్తే కూడా నేను తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నా, పొరపాటు ఏమైనా జరిగితే చదువుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. దానికి ప్రత్యేక హోదా సంబంధం లేదు. కానీ ప్రత్యేక దృష్టి, ప్రత్యేక శ్రద్ధ, ప్రత్యేక సహాయం చేస్తేనే ఆంధ్రప్రదేశ్ నిలదొక్కుంటుంది, మిగతా వాళ్ళతో పోటీ పడుతుంది. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అగ్రగణ్య రాష్ట్రంగా ఉండింది. ఈ రెవెన్యూ పోవడంతో వెనకబడిపోయింది. సంస్థలు ఎక్కువ హైదరాబాద్లో ఉండిపోయాయి, రక్షణ సంస్థలు, విద్యా సంస్థలు, వైద్య సంస్థలు. అందుకని ఆ ప్రాంతంలో కూడా పెట్టాలనే ఉద్దేశంతో దాంట్లో చొరవ తీసుకొని వరుసగా ఎయిమ్స్ గుంటూరు, ఐఐటి తిరుపతి, ఐఐఎం వైజాగ్, ఐఐఎస్ఈఆర్ తిరుపతి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ట్రిపుల్ ఐటీ చిత్తూరు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎన్ఐటి తాడేపల్లిగూడెం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ వైజాగ్, అలాగే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఓషనాగ్రఫీ అండ్ టెక్నాలజీ నెల్లూరు, అగ్రికల్చర్ యూనివర్సిటీ గుంటూరు, అలాగే సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ నార్కోటిక్స్ అకాడమీ పాలసముద్రం అనంతపురం, ఆ తర్వాత ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ పూడి విశాఖపట్నం, తర్వాత ఇండియన్ కల్నరీ ఇన్స్టిట్యూట్ తిరుపతి, అలాగే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సిపెట్ సూరంపల్లి కృష్ణా డిస్ట్రిక్ట్, నేషనల్ కామధేను బ్రీడింగ్ సెంటర్ చింతలదేవి నెల్లూరు, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ 2009లో శంకుస్థాపన చేశారు. దాన్ని పూర్తి చేయకపోతే ఈ ప్రభుత్వం వచ్చిన నేను మంత్రి అయిన తర్వాత ఆ విభాగం నా కింద లేదు, కానీ దాన్ని బిల్డింగ్ కట్టే సంస్థ నా విభాగం కింద సిపిడబ్ల్యూడి వాళ్ళని తొందరపరిచి అది పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నాం.